ఇరాన్ యుద్ధంతో అమెరికాకు ఆర్థికంగా భారీ నష్టం చేకూరుతోందా? ఇప్పటికే 850 తొమహాక్ క్షిపణులు ప్రయోగించారు. అమెరికా ఈ రేంజ్లో మిస్సైల్ వాడడం ఇదే తొలిసారి. ఆయుధ నిల్వలు తరిగిపోవడంపై పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ అనే సంస్థ ఒక సంచలన కథనాన్ని వెలువరించింది. తొమహాక్ క్షిపణులు అమెరికాకు అత్యంత కీలకంగా చెప్తారు. ఒక్కో క్షిపణి ఖర్చు దాదాపు $1 మిలియన్ పైనే. తయారీకి కూడా చాలా టైం పట్టే ఛాన్స్ ఉంది. ఇక యుద్ధానికి ముందు యుఎస్ వద్ద 4000 తొమహాక్ క్షిపణులు ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత 72 గంటల్లోనే 400 మిస్సైల్ ప్రయోగించారు. ఇది మొత్తం నిల్వల్లో 10%. అటు అతి తక్కువ ఖర్చుతో భారీ నష్టం కలిగిస్తోంది ఇరాన్. షాహిద్ డ్రోన్లతో అమెరికా ఇజ్రాయెల్కు చుక్కలు చూపిస్తోంది. వీటిని కూల్చేందుకు ఖరీదైన క్షిపణుల్ని 2 దేశాలు ప్రయోగిస్తున్నాయి. దీంతో అమెరికాకు ప్రస్తుతం ఆయుధ నిల్వలకు సంబంధించి ఇప్పటికే భారీగా ఆందోళన వ్యక్తమవుతుందంటూ పెంటగాన్ వర్గాల నుంచి వస్తున్నటువంటి లీకుల ఆధారంగా కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్న వేళ ఇప్పుడు భారీగా ఆర్థిక భారం కూడా అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. ఇరాన్ యుద్ధంలో అమెరికా ఇప్పటివరకు 850 తొమహాక్ క్షిపణులు ఉపయోగించిందని, వాటి వినియోగ రేటు కొంతమంది పెంటగాన్ అధికారులను ఆందోళనకు గురి చేస్తుందంటూ ఒక నివేదిక చెప్తోంది. సో ఇక్కడ ఇరాన్ యుద్ధం జరిగిన 4 వారాల్లో అమెరికా ఈ 850కి పైగా ఈ తొమహాక్ రకం క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణుల వినియోగ వేగంపై కూడా ఒక రకమైనటువంటి ఆందోళన కొందరిలో అక్కడి రక్షణ అధికారులు ఉందని తెలుస్తోంది. ఎందుకంటే వార్షిక ఉత్పత్తి మందగించడంతో ఈ ఖచ్చితమైన ఆయుధ నిల్వలు తరిగిపోతున్నాయి. అంటే సంవత్సరానికి ఇంత తయారు చేస్తారు అంటూ కొన్ని నివేదికలు ఉంటాయి. సో ఇప్పుడు ఆ తయారైన వాటిల్లో చాలా వరకు ఇప్పటికే కొంత పర్సంటేజ్ వాడారు. సో ఇప్పటికీ నిల్వలు తరిగిపోతున్నాయి. మరి అమెరికా ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి? ఇరాన్తో యుద్ధం ప్రారంభమైన మొదటి 4 వారాల్లోనే దాదాపు 850 పైగా ఈ తొమహాక్ అనే క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ ఖచ్చితత్వపు ఆయుధాల సరఫరాపై పెంటగాన్లో ఆందోళనలు పెరుగుతున్నట్టుగా వాషింగ్టన్ పోస్ట్ అనే ఒక నివేదిక చెప్తోంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదలైన కొద్ది రోజులకే అమెరికా నౌకాదళానికి చెందిన డిస్ట్రాయర్లు, జలాంతర్గంలు ఇరాన్ లక్ష్యాలపై వందలాది క్షిపణులను ప్రయోగించాయి. మార్చి నెలాఖరు నాటికి సంఖ్య 850 దాటిందని ఇటీవల అమెరికా సైనిక చరిత్రలో ఈ సుదూర క్రూయిజ్ క్షిపణులను అత్యంత తీవ్రంగా ఉపయోగించిన సందర్భాల్లో ఇది కూడా ఒకటంటూ ఆ నివేదిక చెప్తోంది. మరి ఒకసారి ఆ తొమహాక్ క్షిపణుల గురించి తెలుసుకునే ముందు ఒకసారి మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్తాను. వాస్తవానికి ఆ రోజు ఫిబ్రవరి 28న ఈ తొమహాక్ క్షిపణులను ఉపయోగించే అయతుల్లా అలీ ఖమైనీ కంపౌండ్ని బద్దలు కొట్టారు. అందులో సుప్రీం లీడర్తో పాటు మరొక 48 మంది మట్టుబెట్టబడ్డారు, ఎలిమినేట్ అయ్యారు. ఆ రోజు వాడినవి ఈ తొమహాక్ క్షిపణులు. అత్యంత శక్తివంతమైన ఖచ్చితత్వంతో కూడిన శత్రు టార్గెట్లను, రాడార్లను తప్పించుకొని విధ్వంసం చేయగల సుదూర క్రూయిజ్ క్షిపణులు. చాలా పకడ్బందీ లక్ష్యాలను ఛేదించే రకంగా చెప్తారు ఇవి తొమహాక్ క్షిపణులు అంటారు. ఇవి ఆ రోజు సుప్రీం లీడర్ను ఎలిమినేట్ చేయడంలో కీలక పాత్ర వహించాయి. ఆ దాడులకు సంబంధించి దృశ్యాలు ఒకసారి చూద్దాం. తొమహాక్ క్షిపణుల పనితీరేంటి, అవి ఇప్పటి వరకు అమెరికా దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎన్ని వాడారు, ఎందుకు ఇంత ఆందోళన, చర్చిద్దాం.
రైట్. ఇక ఇరాన్తో యుద్ధం ప్రారంభమైన మొదటి 4 వారాల్లోనే భారీగా ఇవి ఉపయోగించినట్టుగా చెప్తున్నారు. సో రకంగా అమెరికా ఖచ్చితమైన ఆయుధాలను ధ్వంసం చేస్తున్న తీరు కొంతమంది పెంటగాన్ అధికారులకు ఆందోళన గురి చేస్తుంది. ఇవి ఎలా అందుబాటులోకి తీసుకురావాలని దానిపై అంతర్గత చర్చలకు కూడా దారితీస్తున్న పరిస్థితి. అసలు ఈ తోమహాక్లు అనేటివి పైలట్లకు కానీ విమానాలకు కానీ ప్రమాదం కలగకుండా సుదీర్ఘ లక్ష్యాలను ఛేదిస్తాయి. కానీ ఈ సంక్లిష్టమైన ఆయుధాలు చాలా ఖరీదైనవి. వాటిని త్వరగా భర్తీ చేయడం అయితే సాధ్యం కాదు, అంటే తయారు చేయడం. అంతర్గత చర్చల గురించి తెలిసిన అధికారులు ప్రస్తుతం ఖర్చుల రేటు ఆందోళనకరంగా ఉందని చెప్తున్నట్టుగా ఆ నివేదిక చెప్తుంది. ఇక వాషింగ్టన్ పోస్ట్. సో ఇక్కడ అవి ఎంత వేగంగా తరిగిపోతున్నాయంటే ఏళ్ల తరబడి పోగు చేసిన నిల్వలు వారాల్లోనే కరిగిపోవచ్చు. ఎందుకంటే ఈ సంఘర్షణ తీవ్రతరం కావడానికి ముందు అమెరికా వద్ద సుమారు 4,000 నుంచి 4,150 తోమహాక్ క్షిపణులు ఉండేవని స్వతంత్ర రక్షణ అంచనాలున్నాయి. కానీ యుద్ధం ప్రారంభమైన మొదటి 72 గంటల్లోనే సుమారు 400 క్షిపణులను ప్రయోగించారు. ఇది మొత్తం నిల్వల దాదాపు 10%. సో ఇక్కడ నివేదికల ప్రకారం ఒక్క తోమహాక్ క్షిపణి ఖరీదు $1 మిలియన్ అంట. ఇది చాలా ఎక్కువ. సో తోమహాక్ క్షిపణి తయారుదారైనటువంటి రేథియాన్ చారిత్రాత్మకంగా ఈ క్షిపణులను సంవత్సరానికి 90 అనేటువంటి ఒక కట్ ఆఫ్ పెట్టుకొని 90 అనే సాపేక్షిక తక్కువ రేట్లో ఉత్పత్తి చేస్తూ వస్తుంది. సో సంవత్సరానికి ఒక 90 తయారు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఇప్పటికైతే ఈ ఉత్పత్తిని ఇప్పుడు సంవత్సరానికి సుమారు 1000కి పెంచుతున్నారు. కానీ యుద్ధకాలపు డిమాండ్ తీర్చడానికి దీన్ని విస్తరించడానికి ఇంకా సంవత్సరాలు పట్టవచ్చు. మరేంది పరిస్థితి? ఇప్పుడు ఈ తోమహాక్లను విరివిగా వాడటం అమెరికాకున్న అవకాశాలను అయితే కొంచెం పరిమితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సంఘర్షణ ప్రారంభ దశలో అత్యంత విలువైన లక్ష్యాలను ఛేదించడానికి వీటిని రూపొందించారు. వాటిపై ఎక్కువగా ఆధారపడడం భవిష్యత్తులో వాటి అవకాశాలను పరిమితం చేయొచ్చు. దీనివల్ల సైన్యం తమ వ్యూహాలను మార్చుకోవడం లేదా తక్కువ ఖచ్చితమైన ఆల్టర్నేటివ్స్ను ఉపయోగించడం అనేది చేయాల్సి ఉంటుంది. సో పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాలు, అలాగే హిజ్బుల్లా, హమాస్, హౌతీలు, ఇస్లామిక్ స్టేట్ వంటి ప్రభుత్వేతర శక్తులతో ముడిపడి ఉన్నటువంటి సంఘర్షణకు సంబంధించినటువంటి అంశాల గురించి ప్రస్తుతం మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఎవరెవరు ఎంత ఖర్చు పెడుతున్నారు, అసలు ఏంటి, ఏం జరుగుతుందని ఒక్కసారి మనం అంచనా వేసుకుంటే కనుక ఇప్పుడు ఈ అంశాలన్నీ బయటపడుతున్నాయి. ఇప్పటికే ఇరాన్తో యుద్ధానికి లక్షల కోట్లు కావాలంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సుమారు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. యుద్ధం ప్రారంభమైన మొదటి కొన్ని గంటల్లోనే ఇక్కడ మనకు అంటే జస్ట్ 48 అవర్స్లోనే అమెరికా ఇరాన్పై యుద్ధం చేసినప్పుడు ఒక 50,000 కోట్లకు పైగానే మొదటి 48 అవర్స్లో ఖర్చు పెట్టారు. సో అంటే 2 రోజుల్లోనే 50,000 కోట్లకు పైగా ఖర్చు అయింది అమెరికన్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసుకుంటే కనుక పర్ డే నిపుణులు చెప్తుంది, మా సొంత అభిప్రాయాలు కావు, పర్ డే 1,500 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు కూడా కావచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో. అంటే ఇక్కడ మనం ఎందుకు ఇంత ఖర్చు 100 కోట్లు ఎందుకు అవుతాయండి, భలే మాట్లాడతారు మీరు అనుకోవచ్చు. కానీ ఇది కుదరదు. ఎందుకంటే మనకు ప్రధానంగా ఇక్కడ కావాల్సిన ఏంటి, ఆయుధాల ఖర్చు. మిస్సైళ్ళు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, మందుగుండు సామాగ్రి ఉంటుంది. ఈ మిస్సైల్స్లో అనేక రకాలు ఉంటాయి. టార్గెట్ని ఛేదించడానికి రకరకాల సిరీస్లు ఉంటాయి మిస్సైల్స్లో. సపోజ్ మన దగ్గర తీసుకోండి, బ్రహ్మోస్ కావచ్చు, అగ్ని కావచ్చు, ఇట్లాంటి క్షిపణులు చాలా ఉంటాయి. ఇట్లా ఇప్పుడు అమెరికా దగ్గర తోమహాక్ గురించి ఎట్లా మీకు చెప్తున్నానో అట్లా ఇరాన్ దగ్గర ఫతా ఉంది, ఖుర్రం షేర్ ఉంది, షాహిద్ డ్రోన్స్ ఉన్నాయి. షాహిద్ డ్రోన్స్లో 136 షాహిద్ అనేది ఇప్పుడు దుమ్ము రేపుతోంది. అంటే దుమ్ము రేపడం అంటే దాని అర్థం మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తూ అది తక్కువ ఖర్చుతో కూడుకుంది. దాంతోపాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి ఆ టార్గెట్ని లక్ష్యాలను ఛేదిస్తోంది. ఎక్కడికక్కడ ఇంటర్సెప్ట్ చేస్తున్నారనుకోండి, అది వేరే విషయము. కానీ అంత నష్టం జరిగినా నాయకత్వం లేకున్నా పోరాడుతుందంటే దానికి దీని అర్థం, నేను చెప్పేదానికి అలా అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాను. సరే, ఇప్పుడు ఇది ఇక్కడ ఆయుధ నిల్వలు కావాలి, మందుగుండు సామాగ్రి కావాలి, ఆర్టిలరీ, ఇవంతా కూడా విపరీతమైన ఖర్చు ఉంటుంది. దాంతోపాటు ఈ యుద్ధాలు జరిగితే ఏమవుతుంది, ఆర్థిక మాంద్యం, స్టాక్ మార్కెట్లు పడిపోతాయి, ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, రకరకాల ఖర్చు. ఇప్పుడు వెస్ట్ ఏషియా వార్ అనుకోండి, మనకు ముఖ్యంగా హర్మూజ్ను అప్పుడు ఎప్పుడైతే ఇరాన్ బ్లాక్ చేసిందో దాని నుంచి చమురు ధరలు, ఇవన్నీ మీకు తెలిసింది, కొత్తగా చెప్పడానికి ఏం లేదు. గ్యాస్ ప్రాబ్లము, చమురు ప్రాబ్లము, ధరలు పెరుగుతున్నాయి. మనకు అక్కడ నుంచి రావాల్సిన కొన్ని పప్పు దినుసులే కావచ్చు, మనం చేసే ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ జల రవాణా మార్గం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ఇప్పటికే చాలా దేశాలు, దక్షిణాసియా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, పశ్చిమ దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇదొక అంశం అయితే, తర్వాత ఇప్పుడు ప్రభుత్వానికి
మరి దీనికి పెట్టకుండా ఏం చేయొచ్చు? విద్యకు పెట్టొచ్చు, వైద్యకు పెట్టొచ్చు, రకరకాల ఖర్చులకు వాడచ్చు యుద్ధాన్ని పెట్టకుండా. కానీ బడ్జెట్ అంతా రక్షణ రంగాన్ని పెడుతున్నారు, 1000 కోట్లు. ఇగో ఇది పరిస్థితి. యుద్ధం జరిగితే ఇక్కడ ఇన్ని రకాలుగా ఉంటుంది, అన్ని విధాల యుద్ధం జరిగితే ఆర్థిక నష్టం, ఆర్థిక మాంద్యాలు లాంటి పరిస్థితులు. లేదా మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకొని, యుద్ధం సరే చేస్తున్నారు పగ తీర్చుకోవడానికో, లేదా వాళ్ళ ప్రతీకారాలకో, లేదా వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యాలు నెరవేర్చుకోవడానికో, ఏదైనా మంచి ఉద్దేశమో చెడు ఉద్దేశమో యుద్ధాలు అయితే చేస్తారు. చేసుకున్న తర్వాత ఒక ఉదాహరణ చెప్తాను మీకు. 2023-24 మధ్యలో ఇజ్రాయెల్ గాజా యుద్ధమైనప్పుడు మధ్యలో లెబనాన్లో హెజ్బుల్లా ఉండే కదా, హెజ్బుల్లాపై దాడి చేసినప్పుడు హెజ్బుల్లా పునర్నిర్మాణానికి, హెజ్బుల్లాని మళ్ళీ లెబనాన్ పునర్నిర్మాణానికి, ఆ లెబనాన్ దేశాన్ని మళ్ళీ నిర్మించాలంటే దాదాపుగా 90,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఎక్కడి నుంచి చేస్తారు ఇంత డబ్బు? ఎన్ని డాలర్లు, ఎన్ని బిలియన్ డాలర్లు ఇస్తే కావాలి ఇదంతా? అది ఇంకా అది అట్లాగే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ లెబనాన్, హెజ్బుల్లాను మట్టుబెట్టే పరిస్థితుల్లో ఇప్పుడు దక్షిణ లెబనాన్ అంతా కూడా సర్వనాశనం అవుతుంది ఒక రకంగా. అంటే చూడండి, తీవ్రవాదం లేదా దాని ఆనవాళ్ళు, లేదా ఈ ఏవైతే ఈ విద్వేషాలు, లేదా ఆయా ప్రాంతాల మధ్య ప్రాంతీయ సంఘర్షణలు, లేదా అణ్వాయుధాల తయారీ కావచ్చు, క్షిపణుల తయారీ కావచ్చు, తీవ్రవాద సంస్థలను పెంచి పోషించడం కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ప్రధానంగా మనకి ఇక్కడ గల్ఫ్ యుద్ధానికి కారణం ఇదే. మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఈ 3 రీజన్స్ కనుక మనకి ఎందుకు వచ్చిందంటే, జెనీవా ఒప్పందం యుద్ధానికి ముందు ఫిబ్రవరి 28 ముందు ఆ 2 days బ్యాక్ జెనీవాలో చర్చలకు కూర్చున్నారు. ఏంటి, అప్పటికి మన మోదీ ఇజ్రాయెల్లోనే ఉన్నారు, అది వేరే విషయం అనుకోండి. సో మరి చెప్పింది ఏంటి, మీరు అణ్వాయుధాలు, యురేనియం శుద్ధి ఆపండి, క్షిపణులను తయారు చేయడం ఆపండి, అడ్డగోలుగా క్షిపణులు చేస్తున్నారు అది ఆపండి. అలాగే ఫ్రాక్సీ సంస్థలు, ఇది చాలాసార్లు చెప్పాను, మీకు మళ్ళీ చెప్తున్నాను. ఫ్రాక్సీలు అంటే ఈ తోక సంస్థలు తయారు చేశాడు పెద్ద ఆయన అయతుల్లా అలీ ఖమైనియా, సుప్రీం లీడర్. ఎక్కడి నుంచి ఫస్ట్ చెప్తాను. హౌతీలు, యెమెన్లో ఉండే హౌతీలు, అక్కడ జైదీ షియాలు అంటారు. సో ఈయన షియా కాబట్టి ఆయన షియా, జైదీ షియాలను అక్కడ ఉసిగొల్పాడు. ఎవరి మీద? సౌదీ సున్నీల మీద. ఇక్కడ ఇది చాలా సున్నితమైన అంశాలు. సౌదీకి ఇరాన్కి ఎందుకే పడదు, ఇక్కడ మతపరమైన విద్వేషాలు వాళ్ళ మధ్య ఉన్నాయి. అందుకే ఇప్పటికీ బద్ధశత్రువులుగా ఉంటారు సౌదీ, ఇరాన్. ఇక్కడ వీళ్ళని తయారు చేశాడు యెమెన్లో హౌతీలను. అక్కడ పాలస్తీనాలో హమాస్ను తయారు చేశాడు. విపరీతమైన డబ్బు, తర్వాత ఆయుధాలు ఇవ్వడం. హెజ్బుల్లాని తయారు చేశాడు లెబనాన్లో, వాళ్ళకి సేమ్. ఇక్కడ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు? IRGC, ఇరాన్ సైన్యం. ఇరాక్లో మిలిషియా గ్రూప్లకి, షియా మిలిషియా గ్రూప్లకి ఇస్తాడు. సిరియాలో షియా మిలిషియా గ్రూప్లకి ఇస్తాడు. అంటే ఆయన ఇక్కడ మతం అనేది ఒక రకమైనటువంటి వాళ్ళ వర్గం, మతం, ఇట్లాంటి కొంత పక్షపాత ధోరణితో వాళ్ళని పెంచి పోషించడం అనేది జరిగిందని ఇక్కడ పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. మేము చెప్తున్న విషయాలు కాదు, అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు చేస్తున్నటువంటి వాదనలు ఇవి. అంతేకాదు ప్రతి దేశంలో ఆయా ప్రభుత్వాలకు, గల్ఫ్ దేశాలు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళ గ్రూపులను తయారు చేసి పెట్టారు. ఖొమైనీ డబ్బులు ఇవ్వడము, ఆయుధాలు ఇవ్వడము, IRGCతో ట్రైనింగ్ చేయించడము, సౌదీలో కూడా, దుబాయ్లో కూడా, ప్రతి చోట, ఈవెన్ పాకిస్తాన్లో కూడా తయారు చేసి పెట్టాడు. ఇట్లా ప్రతి చోట్ల తయారు చేసి పెట్టాడు. చాలా పెద్ద లిస్టే ఉంది. మీకు ఒక్కసారి ఇజ్రాయెల్ సంబంధించినటువంటి కొన్ని కథనాలు, లేక పశ్చిమ దేశాలు చెప్పే కథనాలు, వాళ్ళ లిస్టులో ఉన్న తీవ్రవాద సంస్థలు ఏంటో చూస్తే మనకు 10 నుంచి 16 ఉంటాయి ఖొమైనీ తయారు చేసిన తీవ్రవాద గ్రూపులు. సో ఈ పరిస్థితి ఇలా ఉంది. సో ఇవన్నీ కూడా మీరు ఆపుకోమని చెప్తే ఆపలేదు కాబట్టి నెక్స్ట్ డే 28 2 days తర్వాత వెంటనే అటాక్ స్టార్ట్ చేశాడు. ఖొమైనీ ఎలిమినేట్ అయ్యాడు. అదంతా ఒక విషయం. మనం ఇక్కడ ఎవరి పక్షాన మాట్లాడడం కాదు, ఉన్న పరిస్థితులను వివరిస్తున్నాం. సో ఇది యుద్ధం ఎందుకు ప్రారంభమైందన్నప్పుడు ఆ నేపథ్యాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ వియన్నాలో చర్చలు ఫెయిల్ అయ్యాయి, జెనీవాలో చర్చలు ఫెయిల్ అయ్యాయి. దాని పర్యవసానం ఇప్పుడు మనం చూస్తున్న వెస్ట్ ఏషియా వార్. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, వార్ జరిగితే అంతా నాశనమే, సర్వనాశనం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సమాజానికి ఏమాత్రం మంచి కావు. అందరూ బాగుండాలి. ఇక్కడ షియాల, సున్నీల, లేదా యూదుల, పశ్చిమ దేశాల ప్రజల, లేదా ఇంకా ఇక్కడ పార్సీ ముస్లిమ్స్ అనేది మనం పక్కన పెడితే జరుగుతున్న పరిణామాలను పర్యవసానం చూస్తే కనుక అంత ఆర్థిక నష్టం, విధ్వంసం, ప్రాణ నష్టం, అంతకుమించి సరే డబ్బులు పోతే పోయినాయి, కోట్లు పోయినా, బిలియన్ డాలర్లు పోయినా పోతే పోయినాయి. ప్రాణాలు అయితే వస్తాయా? వందలాది ప్రాణాలు. ఇవాళ ఇరాన్లో 3,000 మందికి పైగా చనిపోయారు, లెబనాన్లో 2,000 మంది దాకా చనిపోయారు, ఈవెన్ ఇజ్రాయెల్లో కూడా దాదాపు
25 మందికి పైగా చనిపోయారు. ఇప్పటికే అమెరికన్స్ కూడా 10 మందికి పైగా చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా వేరే వేరే దేశాల పౌరులు గల్ఫ్ దేశాలు జరిపిన దాడుల్లో చాలామంది చనిపోతున్నారు. అందులో మన భారతీయులు కూడా ఇప్పటి వరకు 6 చనిపోయారు. ఒక ఆయన గల్లంతయ్యాడు ఈ యుద్ధంలో. పాకిస్తానీయుడు చనిపోయాడు, బహ్రెయిన్ వాళ్ళు చనిపోయారు, కువైట్ వాళ్ళు చనిపోయారు. చాలా ఉన్నాయి. ఇట్లా యుద్ధంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఆర్థిక మాంద్యం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఒకటి కాదు రెండు కాదు. యుద్ధం అంటేనే విధ్వంసం, యుద్ధం అంటేనే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాణిజ్య పతనం. ఇదొక రకంగా సరఫరా గొలుసులో అంతరాయం. అన్ని రకాలుగా యుద్ధం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఆస్తుల విధ్వంసం. ఇక ఇదంతా పునర్నిర్మాణానికి వందల లక్షల కోట్లు కావాలి. సమకాలీన పరిస్థితుల్లో యుద్ధం అంటే విధ్వంసం, యుద్ధం అంటే ఎందుకు అక్కడికి రాని ఒక అనవసర రాద్ధాంతం. సో యుద్ధం వద్దు, శాంతి ముద్దు. మీరేమనుకుంటున్నారు ఒక్కసారి దయచేసి కామెంట్ చేయండి. Scheiß, mein Schade,